శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలంలోని మారుమూల గ్రామమైనటువంటి దళవలసలో పుట్టి లెజెండరీ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ గారికి హీరోగా చేస్తూ ఒక సినిమాకి డైరెక్ట్ చేస్తున్నటువంటి డెబ్యూ డైరెక్టర్ మురళీరాజు గారు మనతో ఇప్పుడు ముఖామి కోసం వచ్చి ఉన్నారు. ఆయనతో ఇప్పుడు సంభాషిద్దాం. నమస్తే అండి మురళీరాజు గారు. మరి సాధారణంగా శ్రీకాకుళం అనేటప్పటికీ సినీ ఫీల్డ్ కి అంత పెద్ద పరిచయస్తులు లేరు. ఒకటి ఆరా ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెద్దగా డైరెక్షన్ లెవెల్లో అయితే లేరు. ఆ మధ్య పలాస 1978 కి ఒక డైరెక్టర్ ఉన్నారు, కానీ పెద్దగా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మన జిల్లా నుంచి ఉండదు. రెండోది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీకాకుళం అనేటప్పటికి చిన్న చూపు కూడా ఉంటది అని వినడం జరిగింది. మరి మీకు ఒక డైరెక్టర్ గా, అదిగాక మోస్ట్ ఫేమస్ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ కి డైరెక్టర్ గా ఎలా అవకాశం వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం నుండి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ప్రెసెంట్ ఇప్పుడు అందరూ పైకి వస్తున్నారు. శ్రీకాకుళం అంటే చిన్న చూపు అని అంతగా నాకు కాదండి, అది అపోహ మాత్రమే. మన శ్రీకాకుళం నుండి మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, మంచి కళాకారులు ఉన్నారు. అంటే ఇప్పుడున్న ట్రెండ్ లో నేను ఇప్పుడు జానీ మాస్టర్ గారికి లెజెండరీ కొరియోగ్రాఫర్ కాబట్టి కొద్దిగా హైప్ కొద్దిగా దీంట్లో ఉంది. అంటే ఓ జానీ మాస్టర్ తాలూకా అటువంటి వాళ్ళకి డైరెక్షన్ అవకాశం దొరకడం ఒక అది ఎలా వచ్చింది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం వచ్చింది ఏంటంటే మా బ్యానర్ నేమ్ సుజీ విజువల్స్, ప్రొడ్యూసర్ నేమ్ వెంకటరమణ కసిరెడ్డి, వెంకటరమణ. మా మేడం పేరు సుజాత మేడం. ఆ సుజాత మేడం గారి సుజీ విజువల్స్ అని. ఈ పరిచయం ఏంటంటే రామ్ తేజ గారని అతను ఒక యాక్టర్. నేను అసోసియేట్ డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడు జానీ మాస్టర్ గారికి ఏదైతే నేను స్టోరీ అనుకున్నాను, ఆ స్టోరీ ఒక 2 years బ్యాక్ నేను చెప్పాను. చెప్పేటప్పుడు మురళి ఒక పని చేద్దాం, ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కావాలన్నా, ఇప్పుడు మనకు సినిమాలో డైరెక్టర్ అవ్వాలని ఏం చేయాలని ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒక మంచి వ్యక్తి, నీ బావని పిలిచేటంట చనువు ఉంది, నీకు పరిచయం చేస్తాను, కథ బాగుంటే చెప్పు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పారు. ఫస్ట్ ఎవరో రామ్ తేజ గారు బాగుంది, కథ బాగుంది మురళి, నేను ఒకసారి మా బావ అంటే మా వెంకటరమణ గారికి చెప్తానంటే ఆఫ్టర్ 1 year 1.5 years తర్వాత మళ్ళీ అతను హైదరాబాద్ రావడం, వెంకటరమణ గారు ఒక ఆఫీస్ తీయడం, దానికి సుజీ విజువల్స్ అని ఒక సంస్థని స్థాపించడం, 5 సినిమాలని వీళ్ళు ప్లానింగ్ లో దిగారన్నమాట. సో అట్లాంటి టైంలో రామ్ తేజ సార్ మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రామ్ తేజ సార్, అతను నన్ను మళ్ళీ వెంకటరమణ గారికి పరిచయం చేసిన తర్వాత నేను ఈ స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పిన తర్వాత మళ్ళీ స్టోరీ చాలా బాగుంది, మరి హీరో ఎవరు అనుకుంటున్నాం అంటే ఇంకెవరు లేదు సార్, జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ హీరో అంటే అతను చేస్తాడా, అంత పెద్ద ఆయన అందులో చాలా బిజీగా ఉంటారు. ఇప్పుడు దీంట్లో శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు చాలా బిజీ కొరియోగ్రాఫర్స్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళకి ఇస్తారా, అసలు నిజంగా హీరోగా చేస్తున్నారా, అంత కొత్త డైరెక్టర్ కి ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అట్లాంటి టైంలో సార్ జానీ మాస్టర్ గారు ఒప్పించే బాధ్యత నాది, మీకు ఓకేనా? అయ్యి బాబా, అంత పెద్ద కొరియోగ్రాఫర్ గారు హీరోగా మన సంస్థ ద్వారా అవుతున్నారంటే వాళ్ళు కూడా పేరే కదా, సుజీ విజువల్స్ అనే ఒక సంస్థ కూడా చాలా పేరే కదా, తప్పకుండా ఒప్పించమని నేను ప్రొసీడ్ అవుతాను. అట్లా ముందుకు వెళ్ళింది ప్రాజెక్ట్. సాధారణంగా ఒక హీరో అవ్వాలంటే కొంతమందికి అదృష్టం బాగున్నా, ఇంకొంతమందికి బ్యాక్గ్రౌండ్ బాగున్నా అయిపోతారు, కానీ డైరెక్షన్ అలా అవ్వదు. డైరెక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉన్నా అయిపోదు, లేదా డబ్బులున్నా అయిపోదు, దాని వెనక చాలా పరిశ్రమ ఉంటది. ఒక్కొక్క మెట్టు ఎక్కునే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. మరి మీరు డైరెక్టర్ అవ్వడానికి ఎన్ని మెట్లు ఎక్కాల్సి వచ్చింది, ఏ విధంగా కష్టపడాల్సి వచ్చింది? చాలా. నేను 2008లో నేను ఇక్కడ మా దళవలస అనే విలేజ్ నుంచి నేను బయలుదేరాను. ఇక్కడ మన పొందూరు రైల్వే స్టేషన్, కొంచెం పొందూరు రైల్వే స్టేషన్ లో 2008 అండ్ డిసెంబర్లో నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ శ్యామి మాస్టర్ గారు అని ఒక డాన్స్ మాస్టర్, అప్పటికి గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమాలో రిలీజ్ అయిన మంచి కొరియోగ్రాఫర్ ఆయన శ్యామి మాస్టర్. సో అతను పరిచయం చేసింది లక్ష్మీ వినోద్ అని ఒక డాన్సర్.
పరిచయం చేసిన తర్వాత అలా అక్కడ నేను నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ. ఫస్ట్ డాన్సర్, మీరు డాన్స్ ఒక 6 months డాన్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ బట్టి డైరెక్టర్ అవ్వాలనేది నా ఏం ఇప్పటి నుండో. ఎందుకంటే మన విలేజెస్ లో సాంఘిక నాటకాలు, డ్రామాస్ ఇవన్నీ జరుగుతుంటాయి. సింగూరు టాగూర్ గారని ఇక్కడ కింతల గ్రామం, ఆ గురువు గారు నాకు ఫస్ట్ నేను డైరెక్షన్ నేర్చుకుంది అక్కడ. అంటే నాటకం ఫీల్డ్, నాటక రంగం అక్కడ బీజింగ్ పడింది. మా డైరెక్టర్ అయితే పక్కగా ఒక డైరెక్టర్ అంటే ఒక రెస్పెక్ట్ ఎప్పుడైనా రెస్పెక్ట్ ఉంటుంది. అప్పుడు అవ్వాలన్న కోరిక, అలా నేను సినిమాలోకి వెళ్ళడానికి నాంది అయింది. అలా నాకు శామిలి మాస్టర్ ద్వారా మా మురళి అన్నయ్య, నా పేరు మురళి రాజు అని ఉంటుంది కానీ మురళి అనేది నా ఒరిజినల్ నేమ్ కాదు. నాకు ఒక అన్నం పెట్టి ఆదరించి ఇంతవరకు మీతో మాట్లాడగలను తెచ్చిన ఒక వ్యక్తి మురళి గారు. ఆ పేరు మురళి రాజు వచ్చింది. ఇది నా ప్రస్థానం. తర్వాత అంటే సినీ ఫీల్డ్ లోకి ఎంటర్ అవడానికి మీరు స్టెప్ బై స్టెప్ ఎదగాల్సిన అవసరం ఉంటుంది కదా. అసిస్టెంట్ డైరెక్టర్ లేదా కో డైరెక్టర్ లేదా ఇంకోటి ఉంటాయి. ఏ స్టెప్ మీరు పైకి వెళ్ళారు? ఫస్ట్ నేను మురళి గారితో నువ్వేమవుతావా అంటే నేను ఆఫీస్ బాయ్ నవ్వేది. ఆఫీస్ బాయ్ ఉంటారా బాబా అంటే అప్పటికి అదే గొప్ప అనుకున్నాను. అవును, ఫస్ట్ నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. నా హ్యాండ్ రైటింగ్ బాగుండడం వల్ల అప్పుడున్న రోజుల్లో, ఇప్పుడంటే డీటీపీలు ఇవన్నీ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చింటే మినిమం డీటీపీ ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండగలిగితే ఓకే రైట్ ఇప్పుడు ప్రొసీడ్ అయ్యి. ఇప్పుడు అలా కాదు, ఒక డైరెక్టర్ గారు రాసి, ఒక రైటర్ గారు సీన్ రాస్తే అది ఫేర్ చేసి అది నీట్గా ఉంటే అప్పుడు ఓకే ఒక దారి దొరికేది. అట్లా నాది మా మురళి గారు మా అన్నయ్య దగ్గర, అతను అప్పటికే మంచి మంచి డైరెక్టర్స్ దగ్గర, రైటర్స్ దగ్గర మంచి దీంట్లో మంచి ఫామ్ ఉన్నాను. అలా అక్కడ నేను ఫస్ట్ నేర్చుకున్నాను. ఫస్ట్ నేను రైటింగ్ డిపార్ట్మెంట్, నేను రైటర్గా నేను చేయాలి. అక్కడే నా ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్, ఆ తర్వాత అసోసియేట్ అయ్యాను. ఆ తర్వాత కో డైరెక్టర్ ఒక రీసెంట్ లాక్డౌన్ బిఫోర్ రీసెంట్ ఒక 4-5 movies నేను కో డైరెక్టర్ చేసి. అవి మనం ఈ మధ్యన లాక్డౌన్ చేసిన పేర్లు ఇప్పుడు అవి షూట్కి వెళ్ళాయి కదా, అది నేను చెప్పకూడదు. కానీ ఒకటైతే మిథున గోపాలకృష్ణ అని ఒక సినిమా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ ఉంది. అది బిఫోర్ నేను అది కో డైరెక్టర్ గా చేసిన తర్వాత నేను జాయిన్ అవ్వాల్సిన సినిమాకి నేను సైన్ చేశాను. మిథున గోపాలకృష్ణ అని ఏ శ్యామ్ సుందరబాబు గారు అని అతను డైరెక్టర్. అక్కడి ప్రస్తావన. సాధారణంగా ఎవరికైనా వాళ్ళకి ఒక ఆదర్శ మూర్తులు ఉంటారు. మీకు డైరెక్షన్ లో మీకు ఎవరు ఆదర్శం? మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని మీరు డైరెక్షన్ లోకి ముందుకు వెళ్ళారు? పూరి జగన్నాథ్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆ స్పీడ్, నాకు కూడా బాడీ లాంగ్వేజ్ నాకు బాగా ఇష్టం. ఆ తర్వాత త్రివిక్రమ్ సార్, వినాయక్ సార్, వీళ్ళు ముగ్గురు కలిస్తే ఆ సినిమా నేను ఊహించిన నా ముగ్గురు నాకు త్రిమూర్తులు అంటే నాకు అనిపించిన, నేను బాగా నేను ఇష్టపడేది పూరి జగన్నాథ్ సార్, త్రివిక్రమ్ సార్ అండ్ వినాయక్ సార్. ఇదే కంటెంట్ నీకు తీసే సినిమా అలాగే ఉంటుంది నా సినిమా. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సినిమా అట్లా ఉంటుంది నా సినిమా. అయితే మీరు ఒక మూవీ ఒకవేళ భగవంతుడి దయ వల్ల మీరు ఇప్పుడు తీయబోతున్నటువంటి మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి, పెద్ద హీరోల నుంచి కూడా ఆహ్వానాలు వస్తాయి. అలా అయితే మీరు ముఖ్యంగా ఏ హీరోకి మీరు డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? రామ్ చరణ్ సార్తో చేయాలనేది నా కళ. రామ్ చరణ్ సార్, సాయిధరం తేజ సార్తో చేయాలనేది. నెక్స్ట్ నేను సాయిధరం తేజ నేను ఈ సినిమా తర్వాత అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంటుంది మెగాస్టార్ తో సార్తో చేయడం బాగుంటుంది, ఎప్పటికైనా ఉంటుంది. కానీ మనం ఒక 4-5 సినిమాలు చేసిన తర్వాత మనం అప్రోచ్ అవ్వచ్చు. ఈ లోపల సాయిధర్మ తేజతో నెక్స్ట్ మేము వేసే ఈ సినిమా తర్వాత నేను అనుకున్నది నెక్స్ట్ కథ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మేము అనుకున్న దీంట్లో వెళ్ళే ఉంటుంది. అది సాయిధర్మ తేజ గారికి కూడా బాగుంటుంది. ట్రై చేస్తాను. ఇప్పుడు సాధారణంగా మీరు ఎంచుకున్నటువంటి హీరోలు పెద్ద పెద్ద హీరోలు, దానికి తగ్గ కథలు ఏమైనా మీరు ఆల్రెడీ రాసుకుని ఉన్నారా? ఒక 25-30 స్టోరీలు ముందుగా ఫిక్స్ అయ్యి రాసుకున్నాను. కానీ ఫస్ట్ ఒకటి బయటకు వచ్చిన తర్వాత మనం నా టాలెంట్ అనేది ప్రూవ్ అవుతుంది. ఓకే ఈ అబ్బాయి కమర్షియల్ తీయగలుగుతారని తర్వాత మనం అందరూ మనం ఎవరైనా అప్రోచ్ అవ్వడానికి ఒక దారి దొరుకుతుంది, ఇంకొద్దిగా దారి. మరి
ఇప్పుడు మీరు జానీ మాస్టర్తో తీస్తున్నటువంటి జానీ మాస్టర్ గారిని హీరోగా చేస్తూ తీస్తున్నటువంటి ఈ మూవీకి టైటిల్ ఏమైనా ఫిక్స్ చేశారా? టైటిల్ ఇప్పుడు ఫిక్స్ అయింది సార్. ఇది అయితే మొన్న మేము ఏం చేసి హ్యాష్‌ట్యాగ్ జీవన్ ఎందుకు పెట్టామంటే టైటిల్ ఒక పెద్ద వ్యక్తిగా, ఒక పెద్ద వ్యక్తి ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా ఉన్న వ్యక్తికి మీ పేరు ఇప్పుడు చెప్పాలి. ఈ ఫిబ్రవరి 5th బిలో అది రివ్యూల్ అవుతుంది. అది మీరు కూడా చూడొచ్చు మరొక 10 days. ఇప్పుడు మీరు తీస్తున్నటువంటి ఈ మూవీకి మెగా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉందని విన్నాము. జానీ మాస్టర్ గారు అనేవారు మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన సంబంధాలు వ్యక్తి. అలాగే అంటే అన్ని ఫ్యామిలీస్ అందరు హీరోతో అతను కొరియోగ్రఫీ చేశారు. అందరూ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉన్నాయి. కానీ ఎందుకంటే ముందుగా మనం చెప్పేదాన్ని వాళ్ళ నుంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ మీరు లైవ్ లో చూస్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేయడమే కాకుండా కొంతమంది డైరెక్టర్ అవుతూ హీరోగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీరు చూస్తే యంగ్ ఏజ్ లా కనిపిస్తున్నారు. డైరెక్షన్ తో పాటు హీరోగా కూడా వెళ్ళాలనే కోరిక ఏమైనా ఉందా? ఆ ప్రయోగం నాకు చేయను కూడా మనం ఏంటైతే దళవలసలో నేను పుట్టిన దళవలసలో నేను డైరెక్టర్ అవ్వాలని ఏంటో నేను ఎప్పుడైతే ప్రయత్నం అదే నాకు హీరో మనకి ఎందుకు సార్, మనకు వచ్చిన పని మనం చేసుకుంటే బెస్ట్ రాని పని మనకి మనకి. సాధారణంగా సినీ ఫీల్డ్ లో చాలా కష్టాలు ఉంటాయని నేను విన్నాను. మరి ఏ రకమైనటువంటి కష్టాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలి, ఎలాంటి శ్రమ ఉండాలనేది మీరు ఒకసారి మన వ్యూవర్స్ తెలియచేయగలరా? సినిమా ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే ఎవరైనా వెళ్ళవచ్చు, మనమైనా ప్రతి ఒక్కరైనా ఎవరైనా వెళ్ళవచ్చు. కానీ ఫైనాన్షియల్ గా కొద్దిగా బ్యాకప్ ఉండి వెళ్తే బెస్ట్ ఏమనిపిస్తుంది. ఎందుకంటే నేను పడే కష్టం కూడా రాకూడదని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తే మనకు వచ్చేటప్పుడు శాలరీస్, మనం అక్కడ ఉన్న రూమ్ రెంట్లు, మన ఫుడ్ ఇవన్నీ చూసుకోవాలి. చాలా కష్టాలు పడాలి. ఈ కష్టాలలో పడిన తర్వాత కూడా మనం ఇక్కడ వరకు రావాలి చేయాలంటప్పటికీ అంత స్ట్రగుల్ అవ్వాల్సింది. అది ఎవరైనా అవ్వాల్సింది. ఎందుకు అవ్వాలంటే అయితే దాని ప్రజలు బాధలు తెలిసి కొద్ది సినిమా కూడా బాగా తీయగలుగుతాం. అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్ నేను చెప్పేది అంటే కష్టపడితే సార్ నేను డైరెక్ట్ అవ్వడానికి 9-10 సంవత్సరాలు. నేను సడన్ గా ఒక సినిమా చేస్తూ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి నేను డైరెక్టర్ అవ్వాలా. నేను నెగిటివ్ కెమెరా నుండి క్లాప్ బోర్డు కొట్టి చేసి వర్క్ చేసి అసోసియేట్ గా అసిస్టెంట్ గా అప్రెంటిస్ గా అన్ని చేసిన తర్వాత నేను స్టేజ్ ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఫలితం వచ్చేది లాస్ట్ వరకు. దాన్ని కష్టాన్ని నమ్ముకోవడం అంతే. సాధారణంగా మీరు డైరెక్టర్ గా నాకు అవకాశం ఎవరైనా ఇస్తే బాగుందని మీరు అనుకుంటారు. కానీ మీరు ఒక కొత్త హీరోని ఎవరికి అవకాశం ఇద్దామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? భవిష్యత్తులో నేను కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేద్దాము అని అనిపించిందా? అంటే సాధారణంగా జానీ మాస్టర్ అంటే అతను ఫేమస్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన గురించి మనం ఇంకా ఎవరికి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీ సినిమాలో ఎవరికైనా కొత్త వాళ్ళని పరిచయం చేయాలనే ఆలోచన మీకుందా? దానికోసం ఎట్లా అంటే సార్, ఫస్ట్ నేను ఎవరో ప్రపంచం తెలియడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నేను ఒక కొత్త వాళ్ళతో ట్రై చేసేటప్పటికి నాకు మళ్ళీ ప్రొడ్యూసర్ గట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ అనే ఎవరు స్ట్రాంగ్ గా ఉండాలి. ఫస్ట్ వాళ్ళు కోట్లు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేస్తారు. కొత్త వాళ్ళు రెడీ చేయాలని ఉంటుంది. నెక్స్ట్ ఈ సినిమా నా డెప్త్ నేను ఎలా తీయగలుగుతాను అనేది ఒకటి రిస్క్ అవుతుంది, ప్రజలకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఫర్దర్ గా కొత్త వాళ్ళతో వెళ్దామా ఏంటనేది వచ్చాకైనా కొన్ని కొత్త వాళ్ళకి అయ్యో అది చేయొచ్చు, అప్పుడు చేయొచ్చు. ఎందుకంటే మనం ఎవరో తెలియకుండా నాకు మార్కెట్ లేక జనాల్లోకి వెళ్ళాలంటే ప్రొడ్యూసర్ గారికి ఏం కావాలి, ఫస్ట్ పెట్టుబడి పెట్టేటప్పుడు అతని సినిమా ఇంత డబ్బులకి ఒక రూపాయి అవసరం కాదు. కనీసం రూపాయికి ఒక 10 పైసలు రావాలన్నా ఫస్ట్ అతను ఫేమ్ ఎవరొకరు అయి ఉండాలి. సో అలాగైతే నెక్స్ట్ కొద్దిగా ఈ సినిమా కొద్దిగా బాగా ఈ పిల్లోడు తీయగలిగాడు చిన్నగా అనిపించిన ఐ విల్ ట్రై న్యూ పర్సన్స్. సాధారణంగా శ్రీకాకుళంలో పుట్టి పెరిగే వాళ్ళకి శ్రీకాకుళం కంటూ ప్రత్యేకమైన యాస భాష అనేది ఉంటది. అది మీలో కనిపించడం లేదు. మరి ఆ శ్రీకాకుళం యాస ఎటు పోయింది, ఎందుకు పోయింది? అవునా, సాధారణంగా ఆ యాస అనేది మీలో కనిపించట్లేదు. ఏమంటారు సార్, నిజంగా మరి ఉందో లేదో నాకు తెలియదు, మీరే చెప్పాలి. మాట్లాడేటప్పుడు జన్మస్థలం మన శ్రీకాకుళం,
మన గడ్డ అంటే కొద్దిగా ఉంటుంది ఆ భాష. మన అమెరికాలో మన యాస అనేది ఈజీ ఆటోమేటిక్గా వస్తుంది. నాది అప్పుడప్పుడు వస్తుంది, అంటే స్పీడ్గా మాట్లాడేటప్పుడు వస్తుంది. ఉంటా సార్ మీకేమి అదే ఫీల్ అయ్యేదేమో, కానీ నేను వెళ్ళి ఒక 16 years అవుతుంది కదా సార్. అది అందుకే ఈ 16 years లో మీకు కొద్దిగా అది కానీ మాట్లాడేటప్పుడు రావాలి కూడా, వస్తే సార్ మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఓకే, అయితే మీరు ఇప్పుడు తీస్తున్నటువంటి ఈ మూవీలో ఎంత పాటు పూర్తయింది సార్ ఇప్పటికి? ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం సార్. 16 నుండి షూట్కి వెళ్తాం. షూట్కి వెళ్తాం అంటే ఇప్పుడు అంతా గ్రౌండ్ వర్క్ అవునవును సార్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ 16th నుంచి ఇంకా హీరోయిన్ గారు తెగంగన అని మన హిప్పీ సినిమా హీరోయిన్ సార్, ఆరక్షణ హీరో గారు కార్తికేయతో సార్తో చేసిన ఇప్పుడు మా సినిమా హీరోయిన్. నెక్స్ట్ నేను ఇప్పుడు సంక్రాంతి ఇప్పుడు వెళ్తున్నాను. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్స్ వాట్ ఈస్ వాట్ నెక్స్ట్ ఈ 10వ తారీఖులో క్యారెక్టర్స్ కి తగ్గ యాక్టర్స్ ఎంచుకోవడం జరిగిపోయిందా సార్? సప్తగిరి సార్ మంచి ఇప్పుడు పేర్లు యూజ్ చేయకూడదని కొన్ని నేను ఆగుతున్నాను. మాకు చిన్న అవకాశం ఇవ్వండి. అయ్యా తప్పకుండా, ఎంతైనా అందరూ కష్టపడాలి సార్. మనం అందరిది సినిమా, ప్రతి ఒక్కరిది ఇండస్ట్రీ అందరూ రావాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మంచి కాన్సెప్ట్ సార్, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అనేది చాలా మంచి కాన్సెప్ట్. మరి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు ఇతరుల మంచిని కోరుకునే వ్యక్తులు అవుతారు ఖచ్చితంగా. సరే, మీరు ఒక ఫేమస్ డైరెక్టర్ అవ్వాలని, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. మరి ఆ స్థాయికి వచ్చేటప్పుడు మీరు మీ జన్మస్థలం అయినటువంటి ఈ గ్రామానికి, ఈ దళవలస గ్రామానికి మీరు ఏ రకంగా మేలు చేయాలనుకుంటున్నారు? నేను కూడా ఇంతవరకు ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నేను ఫస్ట్ దళవలస విలేజ్ లో నేను పుట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మా ఊరి వారి సపోర్ట్ ఉంది. ఫస్ట్ అండి నాది బేసిక్గా నేను ఫస్ట్ నాది కళారంగం టైప్, మన పాటలు పాడడం, డాన్సులు చేయడం అక్కడి నుండి వచ్చాను. సో పొందూరు కానీ నాకు ఇక్కడ చుట్టుపక్కల సార్ శ్రీకాకుళం డిస్టిక్ లో నేను నా మురళి అనేది ఇప్పుడు ఫిల్మ్ డిస్టిక్ విషయం. కానీ రాజు అనే వ్యక్తి శ్రీకాకుళం నుంచి ఇక్కడ పొందూరు, రాపాక, కోటిపల్లి, కింతల్లి, తోలాపి, దళవలస, కలిమెట్ట అండ్ సేపనాడిపేట, అపుతులకి వెళ్తే మళ్ళీ వప్పింగి, సలవనపేట, శ్రీకోర్మం, మళ్ళీ అలా వెళ్తే పెద్దపాడు, మీరు సింగపురం, ఎఫ్సి గోడమ్స్, ఆంధ్రవలస, సింతాడ, వప్పంగి, ఇంక ఎనీవన్ ఏ ఊళ్ళో అడగండి రాజు అంటే అందరికీ తెలుసు. ఇప్పుడే యూట్యూబ్ లో ఇప్పుడు కనిపిస్తుంది మన ఇప్పుడు అందరికి తెలుగు రాష్ట్రాలకు అందరికి ఇప్పుడు ఒక ఐడియా ఉంది. ఒకవేళ దేవుడి దయ వల్ల సినిమా అద్భుతంగా వచ్చి అందరి దయ వల్ల కొద్దిగా బాగుంటుంది. మా ఊరు రామ మందిరం అనేది నేను చిన్నప్పుడు అప్పుడే అక్కడ భజన మా యూత్ కుర్ర వాళ్ళందరం కలిసి చేసాం. అక్కడ ఏదైనా హెల్ప్ చేయడం ఉంది, ఏదైనా కొద్దిగా నీట్ గా చక్కగా ఇచ్చేసి అదొకటి శివాలయం అవుతుంది. అదొకటి మనం నేను ఏదో చేస్తున్నాను అన్నా కానీ ఊరికి మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఇవి కొద్దిగా ఏదైనా చెయ్యాలని మాత్రం మనసులో సంకల్పం. ఎంతో కొంత ఊరికి సేవ చేయాలి. అలా నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగాను, ప్రతి ఒక్కరికి నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాక ఏదో ఒకటి చేయాలి, మన గ్రామానికి చేయాలి లేదా మన జిల్లాకు చేయాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. అందుకు మీకు అటువంటి కోరికలు ఉంటాయి కదా. మా దళవలస అనే గ్రామం పుట్టడమే నేను అదృష్టంగా భావిస్తాను. సో నాకు ఏదైనా చేస్తాను తప్పకుండా. ఈ సినిమా అయిన తర్వాత తప్పకుండా నేను మొన్న సంక్రాంతి సంబరానికి మా వాళ్ళకి చిన్న సన్మానించారు. నేను ఆ రోజే ఒక మాట తప్పకుండా ఊరికి ఏదైనా చేయడానికి నా మనసులో ఉంది, చేస్తాను. అలాగే ఎవరైతే ఈ సినిమా నేను ఇప్పుడు మా జానీ మాస్టర్ గారికి కానీ అంటే మా టీంకి కానీ నా సినిమా రిలీజ్ ఇదే శ్రీకాకుళంలో రామలక్ష్మణ్ థియేటర్ చిన్నప్పటి నుండి నేను సినిమాలకి వెళ్ళి సూర్య మహాదేవ్, చంద్రమాన సరస్వతి, కినిరా కాంప్లెక్స్, మారుతి థియేటర్ అని నేను మన చుట్టుపక్కల అన్ని చూసినాను. ఇదే థియేటర్ లో నా సినిమా మా ఊరు వాళ్ళు చుట్టుపక్కల నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ చాలా మంది ఎవరైనా సరే వచ్చి వాళ్ళ లైవ్ లో చూస్తే నేను బయట ఉండి చూసి ఆనందపడాలని నేను కోరుకుంటాను. అది నాకు చాలా అంటే ఒకప్పుడు నేను చూసిన సినిమాలు నా సినిమా మా ఊరు వాళ్ళు చూస్తాను అంటే నేను హ్యాపీగా అంతకన్నా హ్యాపీనెస్. దళవలసకి పేరు వస్తే చాలు సార్, నాకు పేరు వచ్చిందో లేదని విషయం సెకండ్ ఎంతో దూరంలో లేదులేండి. మీ మూవీ రిలీజ్ అయిన వెంటనే
ఖచ్చితంగా మీకు మీ ద్వారా మీ గ్రామానికి మీ అంతేకాకుండా మన జిల్లాకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మీరు ఈ సినీ ఫీల్డ్ లో మంచి డైరెక్టర్ గా అవకాశం రావాలని కోరుకుంటూ, మరి ఈ వ్యూవర్స్ కి మీరు ఏదైనా మంచి సూచన, అంటే సినీ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఏ రకమైనటువంటి పరిశ్రమ ద్వారా వస్తారు, ఎలాంటి వాళ్ళు వస్తే పర్వాలేదు అనేది చిన్న సూచన మన చిన్ని మార్పు కోసం ఛానల్ వ్యూవర్స్ కి తెలియజేస్తారని అడుగుతున్నాం. తప్పకుండా సార్. ఇప్పుడు ఎవరైనా కష్టపడాలి, అందరూ రావాలి, కష్టాన్ని నమ్ముకోండి సార్, ఫలితం పక్కా ఉంటుంది సార్. అది కొద్ది టైం లేట్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు 10 ఏళ్ళు పడుతుంది, అది పెద్ద సమస్య. ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. 10 ఏళ్ళు కష్టం ఉండాలి, కష్టం దగ్గర హ్యాపీనెస్ పక్కా ఉంది. ఇప్పుడు నేను 10 ఏళ్ళు కష్టపడుతూ జానీ మాస్టర్ గారు ఒక మంచి వ్యక్తితో నాకు సినిమా నేను డైరెక్ట్ చేసేంత గొప్పగా దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే వచ్చే వాళ్ళు కూడా ఒక ఎయిమ్తో వస్తుంది సార్, పక్కాగా వాళ్ళు గెలుస్తారు, నిలుస్తారు. అది నేను నమ్ముతాను. అందరూ కష్టపడదాం, ఒకసారి రండి. సినిమా అనేది అందరికి కళామతలు, అందరిలో కళామతల ఊళ్ళోనే బతుకుతా ఉన్నాం. అక్కడ మన విశాఖపట్నం నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు, ఎనీవన్ ప్రపంచం ఎక్కడ సినిమా కళామతలు పుత్రులు అందరూ రావాలి, అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలి, మన అందరం ఉండాలి, మనం ఉండాలి. ఇదే సార్ మన సిద్ధాంతం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఫ్రెండ్స్, మురళీరాజు గారు కష్టపడితే పరిశ్రమలో గెలుస్తారు, నిలుస్తారు అనే మంచి స్లోగన్ ఇచ్చి మన అందరికీ కూడా మంచి స్ఫూర్తినిచ్చారు. మరి ఆయన డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీ మంచి హిట్ సాధించాలని మన ప్రేక్షకులందరూ కోరుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ CMK ఛానల్. గంట చెంపలు కూడా మర్చిపోకుండా టిక్ చేయండి.